హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇంత సింపుల్గా చేసుకుని చెకోడీలు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. సో వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి. ఆ నీళ్ళు కొంచెం వేడి అవుతుంటేనే ఇప్పుడు దీంట్లోనే ఒక సగం చెంచా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసేసాం కదా, ఇప్పుడు అలాగే ఒక సగం చెంచా నువ్వులు వేసుకోండి. ఇప్పుడు అలాగే ఇంకొక సగం చెంచా ఓమ వేసుకోండి. ఇప్పుడు ఇంకొక సగం చెంచా సోంపు వేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఒక టేస్ట్ సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసేసాక ఇలా ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా వీటిని మంచిగా మరగనివ్వాలి. చూశారు కదా, ఇలా మంచి నీళ్ళని మరిగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఏ గ్లాస్ తోటి అయితే నీళ్ళు పోసుకున్నామో అదే గ్లాస్ తోటి కొంచెం మైదా పిండిని తీసుకొని ఇలా వేసుకుంటూ మంచిగా ఇలా ముద్దలాగా తడుపుకోవాలి. మీరు కావాలంటే తడి బట్ట వేసుకొని ఆ పిండిని మంచి తడిపేసుకోవచ్చు. నేను తడిపేసుకున్నాక ఇలా మురుకులు చేసి దాంట్లో వేసేసి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. సో ఇలా నెమ్మదిగా స్ప్రెడ్ చేసేసి వీటిని కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్గా మడత పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చేసేయాలి. అన్నిటిని ఇదే విధంగా చేసుకొని మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి, చెకోడీలు అన్ని విధంగా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ మీద మనం నూనె పెట్టుకొని ఆ నూనె కొంచెం మంచి వేడి కాగానే వీటిని ఒక్కొక్కటిగా ఇలా నెమ్మదిగా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా నూనెలో రెండు సైడ్లు బాగా బ్రౌన్ కలర్ వచ్చాక మంచిగా వేగనివ్వాలి. సో ఇవన్నీ మంచిగా ఇలా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసి ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్ట్ అండ్ సింపుల్గా చేసుకునే ఈవినింగ్ స్నాక్స్కి చెకోడీలు ఇలా రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.